త్రిజత్తుగ పీఠం స్వామివారు ఎవరితో కళలో అలా రావడం గాని, అంటే మనం అనుకున్నప్పుడు కళలో రావడం అలా జరుగుతుంటదమ్మా? అయ్యో! తప్పకుండా అండి. మీరు ఆ! మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అది గుడి కాదు. ఆ! ఒక ఆధ్యాత్మిక గురుక్షేత్రం. అచ్చా! గురుస్థానం గదా! ఆ! కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళని యోగా చేస్తారు గదా! యోగా చేసే వాళ్ళ దగ్గర గాని, యోగా గురువుల దగ్గర గాని, యోగా గ్రూపుల వాళ్ళకి గాని, అనేక మంది ఈ క్షేత్రం గురించి తెలియకుండానే హ్మ్. వారికి యోగాలో కనిపించి, ధ్యానంలో కనిపించి నేను ఫలానా చోటున్నాను, ఫలానా ఏరియాలో ఉన్నానని విగ్రహము, సైజు, వెడల్పులు, ఓహ్! అసలు ఏ రూపంగా ఉన్నారు ఇవన్నీ వాళ్ళకి ధ్యానంలో కనిపించి అనేక మంది వాళ్ళంతట వాళ్ళు వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓహ్ మై గాడ్! అంటే ధ్యానంలో అంటే గురుస్థానానికి అదే. ఉన్న అదే. గొప్పతనం అది. అచ్చా! అది అంటే గురువులు అదే. అదే. అవును. తెలుసుకొని ఆ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు ధ్యానంలో చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ వాళ్ళంతట వాళ్ళు. ఒకటండి ఏదన్నా ఆధ్యాత్మికంగా మనం ఏదన్నా చూడాలి అంటే నంబర్ 1 త్రిగురుపీఠం. ఓకే. ఇప్పటికి కూడా ఆధ్యాత్మికత బతికి ఉంది అంటే త్రిగురుపీఠం. మీరు ఆ పరంపరగా వచ్చే వాళ్ళకి పరిపూర్ణమైన చోటది. ఓహ్! ఒక 2 రోజులు రండి చక్కగా జపం చేసుకోండి. మీ హ్మ్. ఇష్టం. మీ ఇష్టదైవం ఏదైనా గాని. ఓకే. మీరు ఎన్ని చేస్తారు? 1000 చేస్తారు, 2000 చేస్తారు జపం చేయండి. చక్కగా తర్పణ ఇవ్వండి స్వామికి. హ్మ్. స్వామి నీ పీఠం అభివృద్ధి కావాలి. 10 మందికి మీ ఆశీస్సులు లభించాలి అని. లోకక్షేమం, లోక అచ్చా! కళ్యాణం కోసం. ఓకే. అదండి. నేను కూడా ఆ ధర్మాచరణలో ఉన్నాను. ఇప్పుడు 5 తరాల నుంచి ఉంటున్నాము. నాకు ఆ ప్రపంచం తప్ప బయట ప్రపంచం ఏమీ తెలీదండి. ఓకే. ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను ఈ రూపంగా మీ ముందుకొచ్చి భక్తులందరికీ తెలియజేయటం జరుగుతోంది. ఇది కూడా స్వామి ఆజ్ఞే. స్వామి నువ్వు ఇంత మంచి మహిమ కలిగిన స్వామి ఉన్నావు. భక్తులకు కూడా నీ ఆశీస్సులు లభించాలి గదా! నీ యొక్క సేవలు వాళ్ళు కూడా చేసుకోవాలి గదా! నేను అనేక సార్లు స్వామిని నేను ప్రాధేయపడి అడగటం వల్లే ఇట్లాంటి మార్గాన్ని గూడా నాకు చూపిచ్చారు. ఓకే. థాంక్ యూ అమ్మా. చాలా చక్కగా చెప్పారు. అండ్ ఎవరున్నా సమస్యలున్న వాళ్ళు త్రిజద్గురు పీఠానికి వెళ్ళండి. మీ సమస్యలను తొలగించుకోండి. అమ్మ చెప్పినట్టు అవన్నీ గైడ్‌లైన్స్ అన్ని ఫాలో కండి. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ. మంచిదండి. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానెల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.